హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ చక్కగా ఉన్నారండి. అమ్మవారి పూజ చేసుకుని అందరూ హ్యాపీగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ మనం ఈరోజు నేను కూడా మా ఇంట్లో శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేసుకున్నానో కొంచెం మీకు కూడా ఈ వీడియో ద్వారా చూపాలని నేను ట్రై చేసి నేను ఈ వీడియో తయారు చేశానండి. ముందుగా నేను అమ్మవారి గుడి మన ఇంట్లో గుడి శుభ్రంగా కడిగి పసుపు రాసి ముగ్గులు వేసుకున్నాను. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను. గంధం పెట్టిన తర్వాత పటాలన్నీ శుభ్రంగా కడిగి ఆ తర్వాత గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టేసి ఆ తర్వాత నేను పిండి వంటలు అంటే అమ్మవారికి నైవేద్యాలు రెడీ చేసుకున్నాను అనమాట. నేను ఈ వీడియో మీ అందరికీ చూపిస్తానని చెప్పాను కదండి. మా ఇంట్లో నేను సింపుల్గా ఎలా రెడీ చేసుకుంటాను, అమ్మవారి పూజ ఎలా చేస్తానో మీకు చూపించడానికి చేశానండి ఈ వీడియో. అలాగే ఇప్పుడు మనం పాలు పొంగిచ్చే గిన్నెకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మనం అమ్మవారి పూజకి ఏ నైవేద్యం పరవన్నం చేసినా ఆ గిన్నెకి మనం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత పాలు పొంగిచ్చాలండి. దీనివల్ల మంచి జరుగుతుంది మనకి. మనం నైవేద్యం ఉండే గిన్నెకి పసుపు రాసి బొట్లు పెట్టాలి, కంపల్సరీగా పెడితేనే మంచిదండి. అది నైవేద్యం గిన్నెలాగా చక్కగా కనిపిస్తుంది మనకి. అలాగే పాలు పొంగిచ్చి మనం ఒక 3 సార్లు ఇలా పొంగిచ్చేసి మనం ఆ తర్వాత దీంట్లో ఆవు పాలు తీసుకోండి. మీరు ఆవు పాలతో అమ్మవారి నైవేద్యం, మనం శుక్రవారం చేసే నైవేద్యం ఆవు పాలతో చేస్తే చాలా మంచిది. అలాగే నేను ఆవు పాలు తీసుకొని ఇలా 3 సార్లు పొంగిచ్చి తర్వాత బియ్యం కడిగి దీంట్లో వేసాను. ఈ పాలలో వేసాను అనమాట. పాలతోనే ఉడికించాలండి, నీళ్ళతోనే ఉడికించకూడదు అన్నం. ముందుగా పాలతో ఉడికిన తర్వాత మెత్తగా ఉడకాలన్నమాట అన్నం. ఉడికిన తర్వాత దీంట్లో బెల్లం తురిమేసి పెట్టుకున్నాం కదండి, మనం ముందు రోజే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటేనే మనకి పండగ పనులన్నీ తొందరగా అయిపోతాయి. దీంట్లో బెల్లం వేసి ఆ తర్వాత మనం దీంట్లో ఇలాచి పౌడరు అలాగే ఆవు నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లు మనం దీంట్లో వేసేసుకోవాలండి. నేను ఈ వీడియో చేసేటప్పుడు మనకి కొంచెం కెమెరా ద్వారా కుదరలేదండి, అందుకే ఫోన్లో తీసానన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం ఇలా జీడిపప్పు కిస్మిస్లు నేతిలో ఆవు నెయ్యిలో వేయించి అమ్మవారి నైవేద్యం సపరేట్గా ఒక పక్కకి పెట్టేసుకోవాలన్నమాట. అమ్మవారి నైవేద్యాలన్నీ కూడా మనం ఉత్తరం వైపు అన్నీ కూడా ఈ నైవేద్యాలన్నీ ఒక పక్కకి పెట్టేసుకోవాలన్నమాట. ఎవ్వి తగలకుండా మూత పెట్టేసి ఉంచేసుకోవాలి. ప్రతి ఒక్క నైవేద్యం తయారు చేసి పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత నేను మినపగారెలు వేసానండి. రాత్రే పప్పు నానేసి మెత్తగా పప్పు పట్టిన తర్వాత వాటర్ వేయకుండా మినపప్పు మనం గ్రైండ్ చేసుకొని దాంట్లో మిక్సీ పట్టుకున్నాక కొద్దిగా ఉప్పు కొంచెం జీలకర్ర అండి, ఉల్లిపాయలు వేయకూడదు అమ్మవారి నైవేద్యానికి. అమ్మవారి నైవేద్యానికి చిటికెడు ఉప్పు వేసి కొంచెం జీలకర్ర వేసి ఈ గారెలు నేను రెడీ చేశాను అమ్మవారికి. దేవుడి నైవేద్యాల్లో ఏది కూడా మనం ఉల్లిపాయలు వాడకుండా చేయడమే మంచిది. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇవి తీసి అమ్మవారి నైవేద్యానికి పక్కన పెట్టేశాను. ఇది కూడా చూసారు కదండి, ఇలా చక్కగా అమ్మవారికి గారెలు కూడా తయారు చేశాను నేను. ఇవి తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి. అమ్మవారి ప్రతి నైవేద్యం కూడా దేవుడి పక్కన మనం రెడీ చేసి పెట్టుకోవాలి పూజ ముందు. ఆ తర్వాత పూర్ణాలు రెడీ చేశానండి. పూర్ణాలు కూడా మనం పప్పు ముందుగానే కుక్కర్లో ఉడికించుకొని అందులో బెల్లం కలిపి ఆ తర్వాత మనం ఈ పూర్ణాలు పిండి కూడా ఎలా రెడీ చేసుకోవాలో నా వీడియోలో ఉందండి, అందరూ చూడండి. పూర్ణాల పిండి అలాగే పూర్ణాల వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను, అందుకని ఇలా డైరెక్ట్గా చూస్తున్నాను. టైం లేక మీకు అందరికీ ఇలా డైరెక్ట్గా ప్రసాదాలన్నీ చూపిస్తున్నానండి. పూర్ణాలు కూడా అమ్మవారికి కంపల్సరీగా మనం నైవేద్యంగా పెట్టుకోవాలి. మీరు ఎన్ని పూర్ణాలు చేస్తే అంత మంచిదన్నమాట అమ్మవారికి. ఎన్ని ఎక్కువగా చేసుకొని పెట్టుకుంటే అన్నీ అమ్మవారికి సమర్పించుకుంటే చాలా మంచిది. పూర్ణాలు కూడా రెడీ అయిపోయినాయండి. ఆ తర్వాత పులిహోరకి అన్నం కూడా రెడీ చేశాను నేను. అన్నం మనం 3 గ్లాసులకి 6 గ్లాసుల వాటర్ వేసి అన్నం పొడి పొడిగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత
మనము అన్నం ఎక్కువగా ఉంది కాబట్టి 6 స్పూన్లు నూనె పట్టిందండి, 6-7 స్పూన్లు. దీంట్లో ఒక చిన్న కప్పు పల్లీలు, అలాగే ఎండుమిర్చి ఒక 10-15 పట్టాయండి, జీలకర్ర 2 స్పూన్లు, ఆవాలు 2 స్పూన్లు, పచ్చిమిర్చి కూడా ఒక 10-15 తీసుకొని దీంట్లో వేసి నేను అమ్మవారి పులిహోర రెడీ చేశాను. అలాగే కరివేపాకు కూడా వేసేసుకోండి దీంట్లోనే. ఈ ఉప్పు వేసి వేయించుకుంటే పచ్చిమిర్చికి ఉప్పు బాగా పడుతుందండి, తినేటప్పుడు కూడా రుచిగా ఉంటాయి అన్నమాట. దీంట్లో పసుపు వేసేసుకోండి, అలాగే ఉప్పు కూడా వేసేసుకోండి. ఉప్పు వేస్తే తొందరగా పచ్చిమిర్చి వేగిపోతాయి. వేగిన తర్వాత ఇంగు కూడా కొద్దిగా వేసి స్టవ్ బంద్ చేసేయండి. ఇంగు వేసిన తర్వాత ఎక్కువసేపు మనం వేడి చేయకూడదు. ఇప్పుడు రైస్ దీంట్లో వేసేసి, అంటే బియ్యం ఉడికించిన అన్నాన్ని మీరు దీంట్లో వేసి అన్నాన్ని అంతా కలిపేయండి అమ్మవారి నైవేద్యానికి. ఇలా కలిపిన తర్వాత మీరు చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకోండి. చల్లారక ముందు వేస్తే ఏంటంటే చేదు వస్తుంది నిమ్మరసం. వేడి మీద వేసే కంటే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు నిమ్మరసం పిండుకుంటే మనకి తినేటప్పుడు పుల్లగా చక్కగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో నిమ్మరసం మనకి ఒక 3 నిమ్మకాయలు పడతాయండి ఈజీగా. 3 నిమ్మకాయల రసాన్ని ఈ పులిహోరలో వేసేసి ఇది కూడా అమ్మవారి నైవేద్యం కింద పక్కన పెట్టేసుకోండి. రాత్రిపూట శనగలు, వడపప్పు కూడా నానవేసేయాలండి. నేను పంచామృతం కూడా రెడీ చేసుకున్నాను. పెరుగు, తేనె, ఆవు నెయ్యి, ఆవు పాలు, పంచదార, వీటితోని మనం పంచామృతం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఇంట్లో ముందుగా దేవుడి దగ్గర దీపం పెట్టుకొని ఆ తర్వాత అక్కడ వేరే ప్లేస్లో మనం అమ్మవారి పూజ మొదలు పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మనం అమ్మవారి పూజ కూడా మొదలు పెట్టుకోవచ్చు. దేవుడు గుడి అంతా కూడా శుభ్రం చేసుకొని మనం ఈ పూజ మొదలు పెట్టుకోవాలండి. పటాలన్నీ, దేవుడి సామాన్లన్నీ శుభ్రంగా కడిగేసుకోవాలి ముందు రోజే. చూసారు కదా, ఈ విధంగా నేను ఇక్కడ మా ఇంట్లో ముందుగా దేవుడి దగ్గర దీపం వెలిగించి కొద్దిగా పళ్ళు ఇక్కడ నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత లక్ష్మీ పూజలో, లక్ష్మీదేవి అమ్మవారి పూజలో మనం ఈ నైవేద్యాలు చేసిన అన్ని కూడా పెట్టచ్చు. తర్వాత ఇక్కడ కూడా కొంచెం పరవన్నం దేవుడి దగ్గర పెట్టుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా నేను చిన్నగా అమ్మవారిని రెడీ చేసుకున్నాను. బ్లౌజ్ పీస్ ఉంటే కట్టేసి అమ్మవారి ఫేస్ వెండిది నా దగ్గర ఉంటే ఈ విధంగా నేను అమ్మవారిని రెడీ చేసుకున్నాను. తులసిమాల, వెంకటేశ్వర స్వామి ఫోటో కంపల్సరీగా పెట్టుకోవాలండి లక్ష్మీ పూజలో. కలశానికి వస్త్రం, అలాగే గాజులు, కంకణం అన్నీ కట్టేసి ఆ తర్వాత దీపం వెలిగించుకొని అమ్మవారి అభిషేకం చేసి నైవేద్యాలన్నీ పెట్టి ఇలా నేను గాజులు, రూపాయి బిళ్ళ, అలాగే 108 రూపాయి బిళ్ళలు, 108 చిట్టు గాజులు అంటారు కదండి చిన్నవి, అలాగే తామర గింజలతో నేను అమ్మవారి అష్టోత్తరం చదువుకున్నాను. మీకు తోచిన విధంగా మీరు కూడా పూజని చేసుకోవచ్చండి. అలాగే నేను దానిమ్మ పళ్ళు, బత్తాయి పళ్ళు, అరటిపళ్ళు, చీర, బ్లౌజు, తమలపాకు, వక్కలు అన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకున్నాను. 5 రకాల పూలు కూడా తీసుకొచ్చి అమ్మవారి పూజ కూడా చేశాను. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కూడా చదువుకోవాలి మనం అమ్మవారి అష్టోత్తరం అయిన తర్వాత. ఆ తర్వాత మనం పంచామృతం కూడా నైవేద్యంగా కొద్దిగా మనం దేవుడికి కూడా సపరేట్గా చేసి పెట్టుకోవాలి. అలాగే బెల్లం పానకం కూడా దేవుడి దగ్గర పెట్టుకోవాలి. శనగలు కూడా పెట్టాలి. అలాగే పెసరపప్పు కూడా దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టుకోవాలి. నేను తామర వత్తులు చేయడం చూపించాను కదండి, అవే నేను దీపంగా వెలిగించుకున్నాను. ఈ విధంగా అష్టోత్తరం అంతా చదివి మీరు అమ్మవారికి మీ కోరికలన్నీ చెప్పుకొని ఆ తర్వాత మనం హారతి ఇచ్చుకోవాలండి. ఈ 108 అష్టోత్తరానికి ఒక్కో తామర గింజలు, అలాగే 1 రూపాయి బిళ్ళ, అలాగే చిట్టు గాజులు 108 ఉన్నాయి కానీ 3 కలిపి ఒక్కొక్క అష్టాత్తరం చదువుతూ అమ్మవారి ముందు నేను పెట్టి ఈ విధంగా పూజ చేశానన్నమాట. నేను ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే చేస్తాను. కొంతమంది పెద్దగా డెకరేషన్ చేసి కూడా చేసుకుంటారండి, ఎవరికి తోచినట్టు. నాకు టైం ఉండక నేను అంతా రెడీ చేయాలంటే టైము అక్కడే మనకి గడిచిపోతుంది.
ఈ విధంగా నేను అమ్మవారి పూజ మనస్ఫూర్తిగా అందరూ కూడా చక్కగా మీరు ఇలాగే చేసుకోవాలని ఏం లేదండి, మీ ఇష్టం, మీకు తోచిన విధంగా చేయొచ్చు. నేను చేసే పూజను మాత్రం ఈ విధంగా చూపిస్తున్నాను మీకు. మల్లెపూలు కూడా కంపల్సరిగా అమ్మవారికి కొన్నైనా తీసుకొచ్చి మల్లెపూలు సమర్పించుకోండి. అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదివేటప్పుడు పూలతోనే నేను 108 పూలతోని 5 రకాల పూలతోనే 108 పూలు తీసుకొని ఇలా నేను అష్టోత్తరం చదువుకున్నాను. చూసారు కదండి, ఈ విధంగా నేను పూజ కంప్లీట్ చేసుకున్నాను. చివర్లో హారతి ఇచ్చి అందరూ బాగుండాలని, కరోనా కూడా తొందరగా వెళ్ళిపోవాలమ్మా, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. చూసారు కదండి, ఈ విధంగా నేను ఈ పూజ అంతా కంప్లీట్ చేసేసాను. మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో. చివరిగా హారతి ఇచ్చేసి నేను ఈ పూజని పూర్తి చేశాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ అమ్మవారిని అందరూ చక్కగా మీరు కూడా అందరూ కోరుకోండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.